పండిట్ రామ్ నారాయణ గురూజీ వారి శ్రీ శ్రీ జ్యోతిషాలయం ఏ సమస్యకైనా సంప్రదించండి 9665611139. సందర్భంగా మన శేషం మరియు రెడ్డింగ్ హాస్పిటల్ వారి ఆలోచనతో ఫ్రీ హెల్త్ క్యాంపు ఈరోజు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో మరి ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఫ్రీ హెల్త్ క్యాంప్కి ముఖ్య అతిథిగా గౌరవనీయులు పి కృష్ణకుమార్ గారు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కేబిఎస్పీ వారు ముఖ్య అతిథిగా వస్తున్నారు. అందరూ ఒకసారి గట్టిగా క్లాస్ పెట్టి వారిని వెల్కమ్ పలుకుతామండి. అందరూ ఒకసారి గట్టిగా క్లాస్. ప్లీజ్ వెల్కమ్ సార్. అలాగే డాక్టర్ గారు గౌరవనీయులు జి చైతన్య కిషోర్ గారు, సో వారికి కూడా వెల్కమ్ పలుకుతారు. అందరూ ఒకసారి గట్టిగా క్లాస్ కొడదామండి. మహోత్సవం అందరూ ఒకసారి గట్టిగా క్లాస్ కొడదామండి. క్లాస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కిషన్ కుమార్ గారు, గౌరవనీయులు డాక్టర్ జి చైతన్య కిషోర్ గారు, సో వారి యొక్క విలువైన సమయాన్ని ఇచ్చేసి ఈరోజు మనకి ఇంకా మనలో ఇంత చైతన్యపరిచినటువంటి గౌరవనీయులు మన కేబిహెచ్పి ఇన్స్పెక్టర్ గారు కిషన్ కుమార్ గారికి ప్రత్యేకంగా మన అపార్ట్మెంట్ తరఫున మనందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా దగ్గర 65 ఫ్యామిలీస్ కాకుండా కూడా మీరు కూడా యూజ్ చేసుకుంటారు. ఉన్న టైం రాదు, మాకు 3 అవర్స్ టైం ఇచ్చారు. 3 అవర్స్ ఎంత తీయగలుగుతారు? అందరూ 3 అవర్స్ దాని ప్రకారంగా ప్రోగ్రామ్. గుడ్ మార్నింగ్ అండి. సికట్పల్లి హౌసింగ్ బోర్డ్ పోలీస్ తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సినటువంటి సమయం ఇది. ఎందుకంటే మమ్మల్ని మీలో ఒక ఫ్యామిలీ మెంబర్లాగా చూస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఎనీహౌ, వరల్డ్ హెల్త్ డే అండ్ ఈ హెల్త్ క్యాంప్కి నాకు ఇక్కడ పిలిచి ఈ హెల్త్ క్యాంప్ని ఇనాగ్రేట్ చేయడానికి మీరు మమ్మల్ని పిలిచినందుకు మా కేబిహెచ్పి పోలీస్ స్టేషన్ తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి డాక్టర్ గారు కూడా నా యొక్క ధన్యవాదాలు. ఈ హెల్త్ క్యాంప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనకు రెగ్యులర్ బేసిస్లో హెల్త్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేయడం మరియు రెగ్యులర్గా మనము మన హెల్త్ మనది ఎలా ఉందనేది చెక్ చేసుకోవడం అనేది ప్రతి ఒక్కరు కూడా ఒక అలవాటుగా అవుతాయి. అంటే కోవిడ్ తర్వాత వచ్చినటువంటి పరిణామాలు చూస్తే చాలామంది తెలియకుండానే వాళ్ళకు హెల్త్ ఇష్యూస్ ఏమున్నాయో తెలియకుండానే లైఫ్ని లీడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం, అలాగే సడన్గా ఇబ్బంది పడడం, దాంతో వాళ్ళ మీద డిపెండెన్స్ ఎంతో ఇబ్బంది పడడం. అంటే చిన్న చిన్న హెల్త్ టిప్స్, ఒక ఆరోగ్య సూత్రాలను పాటిస్తే ప్రతి ఒక్కరి లైఫ్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు డాక్టర్ గారు అన్నట్టు ఆర్థో ప్రాబ్లమ్స్ మరియు డి వైటమిన్ ప్రాబ్లమ్స్ మరియు హార్ట్ అటాక్, హార్ట్ స్ట్రోక్స్ ఏవైతే వస్తున్నాయో ఇవన్నీ కూడా ఎట్లా అంటే యాక్సిడెంటల్గా జరుగుతున్నాయి, కానీ వాటికి కారణాలు ఏమున్నాయి, అసలు ఎందుకు ఇలా జరుగుతుందనేది మనం చూస్తే మన యొక్క లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్గా అయిపోయింది. మనము లైఫ్ ఏ విధంగా లీడ్ చేస్తున్నాం అనేది మనము చూస్తే మోస్ట్ ఆఫ్ ద టైం మనము సెల్ ఫోన్స్లో ఉండిపోవడం, పిల్లల్ని పట్టించుకోకపోవడం, ప్లస్ ఇర్రెగ్యులర్ టైమింగ్స్ మెయింటైన్ చేయడం, ఫుడ్ హ్యాబిట్స్ ప్రాపర్గా ఉండకపోవడం. అంటే మోస్ట్లీ మన కల్చర్ ఏంటి, మనం ఏంటి అనేది జాగ్రత్తగా చూసుకుంటే మన కల్చరు మన దాని యొక్క ఎఫెక్ట్ మన ఫ్యామిలీ లైఫ్ మీద చాలా ఉంటుంది. అంటే జనరల్గా ఇప్పుడు మేమంటే నేను బేసిక్గా నేను స్పోర్ట్స్ మ్యాన్ని, మన బాడీ గురించి మనం కష్టపడకపోతే ఇంకా ఎంత చేసినా ఎంత డబ్బున్నా ఏమున్నా కానీ వృధా అని నా దృష్టిలో. ఇంకోటి సింపుల్గా చెప్పాలనుకుంటే ఇప్పుడు డి వైటమిన్ ప్రాబ్లము లేడీస్ కంటే ఎక్కువ జెంట్స్కి వస్తుంది. నేచర్కి ఎక్స్పోజ్ కానప్పుడు ఆటోమేటిక్గా మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు మేమంటే 24 గంటలు నథింగ్ బట్ జిహెచ్ఎంసీ వర్కర్స్ లాగా ఎప్పుడు చూసినా రోడ్ల మీద ఉంటాం. నేచర్ బాగా ఎక్స్పోజ్ అవుతాం. సో మీరు కూడా ఆ డి వైటమిన్ ప్రాబ్లం మగవాళ్ళకి రావడం అనేది మరీ అన్యాయం. ఆడవాళ్ళంటే పాపం వాళ్ళకి తప్పదు. వాళ్ళకి పొద్దున్న లేచి నుంచి
ఇల్లు వాకిలి పిల్లలు హస్బెండ్ ఎన్ని చేసినా ఏం చేస్తున్నావులే అనే ఒక స్టాంప్ వాళ్ళు పడతా ఉంటారు. చాలా తప్పు. ఇప్పుడు హస్బెండ్ వైఫ్ మధ్యలో ఉన్నటువంటి రిలేషన్స్ నిన్న ఒక కేసు వచ్చింది చిన్న దాని విషయంలో, ఇప్పుడు బహుశా 20 పేపర్లు కూడా వచ్చింటారు. చిన్న విషయంలో సాత్విక అనే అమ్మాయి 27 ఏళ్ళ సింపుల్గా గొడవలు చిన్న మనస్పర్ధల్లో 8 ఏళ్ళ పాప ఉంది. కనీసం పాపను కూడా చూసుకోకుండా ఆమె ఫ్యూచర్ ఏందో భవిష్యత్తు ఆలోచించకుండా హస్బెండ్తో గొడవపడి ఇంట్లో సూసైడ్ చేస్తుంది. అది ఎంత బాధ అనిపించిందంటే, ఇందాక మన మీడియా మిత్రులు వచ్చి మీరు బయటికి ఇవ్వాలంటే అదే చెప్పారు. ఏమైనా ఇష్యూస్ ఉంటే కూర్చోవాలి, మాట్లాడుకోవాలి, దాన్ని ఎట్లా రిజాల్వ్ చేసుకోవాలని దాన్ని దృష్టి పెట్టి చాలా బాగుంది. పెద్దవాళ్ళని ఇప్పుడు ఇంట్లో ప్రాబ్లం ఏమొచ్చిందంటే అత్తయ్యతో మనస్పర్ధలు ఏంటండి, అత్తయ్య ఉంది అంటే మీతో పాటు ఉంటుందంటే దాన్ని ఒక అదృష్టంగా భావించాలి. అత్తయ్య మామయ్య నాతో పాటు ఉంటున్నారు, నా పిల్లలు పెద్ద దిక్కు లాంటి వాళ్ళు అనేది మనం చూస్తే ఇవన్నీ ప్రాబ్లమ్స్ రావు. మరి ఈ రోజు నువ్వు చూడలేదు, మళ్ళీ రేపు నీకు కూతురు కొడుకు మళ్ళీ నువ్వు కూడా రేపు అత్తవే కదా. ఇది ఆలోచించండి. ఏదో ఒక హస్బెండ్ వైఫ్ నేను ఉండాలి, సినిమాలు షికారు ఎన్ని సినిమాలు చూస్తామండి, షికారులు ఎన్ని షికారులు. లైఫ్ అంటే సినిమాలు షికారు ఇదే కాదు కదా. అది కాకుండా అనవసరంగా చిన్న వాటికి సినిమాలకు వాటికి ఎఫెక్ట్ అయిపోయి సీరియల్స్ ఎఫెక్ట్ అయిపోయి లైఫ్ని కోల్పోతున్నారు. 27 ఏళ్ళ వయసు జస్ట్ స్టార్ట్ చేసిన 2021 మ్యారేజ్ అయింది. అమ్మాయి అట్లా సూసైడ్ చేసుకుంటే ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ పరిస్థితి ఏంటి, అత్తయ్య పరిస్థితి ఏంటి, ఈ లేని కొన్ని దాంట్లో ఎలిగేషన్స్. మళ్ళీ మేము వాటిపైన వాళ్ళని యాక్షన్ తీసుకోవాలంటే కూడా బాధగా తప్పదు. అది మనిషి లేదు కాబట్టి యాక్షన్ తీసుకోవాలి. అంటే నేను ఏమంటా అంటే వీటన్నిటిపైన మనము కొంచెం ఫోకస్గా ఉండి ఏది అవసరమో దానిపైన మనము World Health Day on April 7th only, actually. So basing on that, we want a camp, we are organizing a camp to see health problems for you and to diagnose cardiac kuda manam pettamu. So manaku televadu, there are many heart attacks these days unknowingly. So manaku televakundane heart lo block avadam avanni aitunayi. So basing on that, we are organizing a cardiac camp to know the problem. ముందే తెలుసుకొని మనం అవాయిడ్ చేస్తే we can save lives. And at the same time మన ఆర్థోపెడిక్, సో చాలా మందికి ఆర్థో ఇస్ అ వెరీ కామన్ ప్రాబ్లం. జాయింట్ పెయిన్స్ అని, బ్యాక్ పెయిన్ అని, మోకాలు నొప్పులని. సో ఇట్ హాస్ బికమ్ వెరీ కామన్ ప్రాబ్లం. అండ్ విటమిన్ డి కూడా అందరికీ లోకమే ఉన్నది, సన్లైట్ ఎక్స్పోజర్ లేదు. సో ఐ వాంట్ టు సీ అండ్ వీఆర్ స్పెషలైజ్డ్ ట్రైన్డ్ ఇన్ జాయింట్స్, joint replacement, knee replacement, hip replacement and everything. So we want to be associated with you, and any problem we are there for you. Thank you. అని చెప్పి ఇంట్లో ఏవేవో చిట్కాలు ఆలోచించి చేసి విలువైన సమయాన్ని వృధా చేసి, సో అలా మనకు ఆ టైంలో కనుక హాస్పిటల్కి వచ్చి ఈసీజీ అట్లీస్ట్ ఒక సింపుల్ ఈసీజీ తీసుకుంటే మనకి నిజంగా ప్రాబ్లం ఉందా లేదా తెలుస్తుంది. సో ఆ విషయంలో మనకి బాడీ ఇండికేషన్ ఇస్తున్నప్పుడు నెగ్లెక్ట్ చేయదు. ఓన్లీ 5% ఆఫ్ ద అన్ఫార్చునేట్ పీపుల్ ఉంటారు. అంటే మనకి ఇంకా వాళ్ళకి ఏమి ఇండికేషన్ లేకుండా నొప్పి వస్తుంది, నిద్రలోనే ఇది అవుతుంటారు. సో ఇలాంటివి తప్పితే జనరల్ గా 95% మందికి బాడీ ఒక రకమైన ఇండికేషన్ ఇస్తాం. అలాగే షుగర్, బీపీ ఉండేవాళ్ళు, ఫ్యామిలీలో ఎవరికైనా హార్ట్ ప్రాబ్లం ఉంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, బ్రదర్స్, సిస్టర్స్ అందరూ కూడా అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ ఒకసారి కొలెస్ట్రాల్ పరీక్ష, ఈసీజీ, ఈకో, ట్రెడ్మిల్ పరీక్షలు చేసుకుంటే మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే హార్ట్ అటాక్ స్టేజ్ దాకా వెళ్ళక ముందే మనం దాన్ని ముందుగా పసిపెట్టి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఇవన్నీ చిన్నవి అందరికీ తెలిసినవి, కానీ ఏంటంటే మనం ఈ బిజీ లైఫ్ స్టైల్లో పడి ఎవరికి వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. సో అలా చేయకండి. అట్లీస్ట్ వన్స్ ఇన్ ఇయర్ ప్రివెంటివ్ హెల్త్ చెక్ చేసుకోండి. షుగర్ ఉండేవాళ్ళు అయితే అట్లీస్ట్ 6 months ఒకసారి చెక్ చేసుకోవాలి. షుగర్ కంట్రోల్లో ఉందా లేదా చూసుకోవాలి. బీపీ ఉండేవాళ్ళు మందులు వేసుకోవాలి. ఇప్పుడున్న కాలంలో ఏంటంటే యువతకి 30 years కి 40 years కి అంటే 25 years వాళ్ళు కూడా చాలా మంది హై బీపీతో వస్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే అందరికి ఒక అపోహ, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మందులు పెడతారు, మందులు పెడితే ఒకసారి స్టార్ట్ చేస్తే మళ్ళీ ఆపడానికి ఉండదు, జీవితాంతం వేసుకోవాలి, మనకి ఇంకా పెళ్లి కాలేదు, ఇలాంటివన్నీ ఉంటాయి. అలాంటి రూల్స్ ఏమి లేవు. ఇప్పుడు ఎవరినైనా బీపీ మందులు వేసుకున్న తర్వాత బీపీ తగ్గిపోతే తగ్గించవచ్చు, బీపీ మందులు ఆపేసే పరిస్థితి కూడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం ఫాలో డైట్ చేయమంటే 3 నెలలు చేస్తాము, 3-4 నెలలు ఆపేస్తాము. ఎక్సర్సైజ్ చేయమంటే 1 నెల చేస్తాము, 2 నెలలు ఆపుతాం. సో అదంతా ప్రాబ్లం మనలో. అందుకోసమనే మన బీపీ, షుగర్ వచ్చినాయంటే
చాలా వరకు మందులు అవసరం పడతాయి, కొంతమందికి అవసరం లేకుండా కూడా మేనేజ్ చేయొచ్చు. అలా నెగ్లెక్ట్ చేసి సడన్ గా బీపీ 200, 250 వెళ్ళిపోయి బ్రెయిన్ లో బ్లీడింగ్ అయ్యి పక్షవాతంతో వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. బ్రెయిన్ లో బ్లీడింగ్ అయ్యి పక్షవాతం వస్తే దానికి ఏం పెద్ద ట్రీట్మెంట్ ఉండదు. ఏం ఆపరేషన్లు చేసినా ఏం చేసినా కూడా పేషెంట్ మళ్ళీ నార్మల్ స్టేజ్ కి ఎప్పటికీ తీసుకురావాలి. సో అలాంటివన్నీ అపోహలు. సో అంటే బీపీ గోళీ వేసుకోవాలంటే బీపీ కంట్రోల్. రామకృష్ణ సార్ చెప్పినట్టుగా అందరూ ముందుగానే టెస్టులు చేయించుకుంటే మీకున్న ప్రాబ్లమ్స్ అన్ని ముందుగానే తెలుస్తాయి. సివియర్ స్టేజ్ వచ్చేదాకా ఆగకుండా అందరూ ఇయర్లీ వన్స్ అన్నా ఒకసారి చెకప్ చేయించుకోండి. అందుకే ఈ క్యాంపు నిర్వహిస్తున్నాము. ఈ క్యాంపుని యూటిలైజ్ చేసుకొని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ హాస్పిటల్కి వచ్చి చెక్ చేయించుకోండి. పండిట్ రామ్ నారాయణ్ గురూజీ వారి శ్రీ శ్రీ జ్యోతిషాలయం. ఏ సమస్యకైనా సంప్రదించండి 9665111139.